ప్రభు బలలో పాల్గొనుట చాలా సీరియస్ కదా. దాని అర్థం కూడా అంతే సీరియస్ అని గ్రహించుకోవాలి. సెప్టెంబర్ 6కి సంబంధించినటువంటి వాక్య భాగం 1 కొరింథీ 11వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రభు గల గురించి, దాని సీరియస్నెస్ గురించి చెప్పబడింది. దాన్ని చదువుకోకముందు మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. క్రైస్తవ సంఘానికి 2 ఆర్డినెన్సెస్ ఇవ్వబడినాయి. ఆచారాలు అనొచ్చు, లేకపోతే ఆజ్ఞలు అనొచ్చు. ఆచరించాలని ఆజ్ఞ ఇవ్వబడింది. ఒకటి బాప్తిసం, రెండవది ప్రభువు బల్ల, లార్డ్ సప్పర్ అంటారు. సండే అనే దానికి, సండే దినానికి మారు పేరేంటి? ప్రభు దినం అని క్రిస్టియన్స్ అంటారు కదా. ప్రభు దినం అని దానికి పేరు ఎందుకు వచ్చింది అని అంటే, మనం ప్రభు బలని ఆశీర్వదిస్తున్నాం కాబట్టి ప్రభు దినం అయింది. ద లార్డ్స్ టేబుల్ గివ్స్ ద నేమ్ టు ద లార్డ్స్ డే. అంటే అంత ప్రాముఖ్యం అన్నమాట. ఆ దినాల్లో క్రైస్తవులు అంత ప్రాముఖ్యంగా పెట్టుకుని ప్రభు బలకి అంత ప్రాముఖ్యత ఇచ్చి, దాన్ని బట్టి ఆ దినాన్ని లార్డ్స్ డే అని అన్నారు. 1 కొరింథీ 11 అంతా చదవట్లేదు, సుదీర్ఘమైనటువంటి భాగం కాబట్టి 17 నుండి 34 వరకు చదువుకుందాం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మటుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. ఎలా అనగా, మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి, అన్నపానములు పుచ్చుకొనుట మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇక్కడ ఆ వచనంలో 23లో అప్పగింపబడిన దానిని అంటే పారాడోసిస్ అంటారు గ్రీక్లో, అది సాంప్రదాయం అన్నమాట. దేవుడు క్రీస్తుకి ఇచ్చినట్టుగా క్రీస్తు ఈ పౌలుకి ఇచ్చినట్టుగా, పౌలు మరి సంఘానికి ఇచ్చినట్టుగా, లేకపోతే తిమోతికి ఇచ్చినట్టుగా, అది వంశపారంపర్యంగా ఆ ఆచరణలాగా అప్పగింపబడింది అనేటువంటి ఆ యొక్క టెక్నికల్ వర్డ్ అన్నమాట. అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట అతను పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు యోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు
రక్తమును గూర్చియు అపరాధి అగును. ఇక్కడ ఎవడు అయోగ్యముగా ప్రభు బల్ల రొట్టెను యోగ్యంగా కాదు అయోగ్యంగా పొందితే అపరాధి అవుతాడు. 28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదు. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుండునట్లు ప్రభు చేత శిక్షింపబడుతున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనాను ఆకలిగొని ఎడల తన వెంటనే భోజనం చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును. ప్రభురాత్రి భోజనం ఇచ్చట పౌలు చెప్పిన అనేక విషయాల్లో నుండి 3 విషయాలు గమనిద్దాం. మొదటిగా, ఇది తాత్కాలికంగా ఉండేటువంటి ఆచారం. ప్రభు వచ్చేంత వరకు, తిరిగి వచ్చేంత వరకు, రెండవ రాకడ ఇంతవరకు ఉండేటువంటి ఆచారం. దీనికి గల కారణం ఏంటి అని అంటే, ఇది జ్ఞాపకార్థమైన ఆచారం. అంటే వేరే దాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. ఎవరిని? యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటుంది. యేసు ప్రభు ఉన్నప్పుడు ఇంకా జ్ఞాపకం చేసేటువంటి అవసరత ఏమున్నది? నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని 24వ వచనంలో చదువుకున్నాం. నూతన భూమి ఆకాశంలో యేసు ప్రభు కేంద్రంగా ఉంటూ ఆయనను ఎల్లప్పుడూ ఆరాధిస్తారు. కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకునే ఆచారం ఇంకా అవసరం ఉండదు. ఈ విషయాన్ని గ్రహించినప్పుడు ప్రభు రాత్రి భోజనంలో ప్రతిసారి పాలు పొందుతున్నప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? గతములో విరిగిన క్రీస్తు శరీరమును గుర్తించుటకు సహాయపడుట మాత్రమే గాక, కాలము జరగబోయే సంపూర్ణతను కూడా, అంటే జరగబోయే సంపూర్ణత కాలము, దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే పాస్ట్లో, గతంలో యేసు ప్రభు చనిపోయినటువంటి ఆ గతాన్ని గుర్తు చేసుకోవటమే కాదు, మరి సంపూర్ణత, కల్మినేషన్ అంటారు ఇంగ్లీష్లో. నూతన భూమి, నూతన సృష్టి వచ్చినప్పుడు యేసు ప్రభుతో మనం కూడా ఉన్నప్పుడు ఉంటాము అనేదాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. రెండవ రాకడను కూడా జ్ఞాపకం చేస్తుంది. గతాన్ని జ్ఞాపకం చేస్తుంది, మరి ఫ్యూచర్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. ఇక రెండవ విషయం ఇక్కడ రెండవ విషయం ఏంటంటే, సరి అయిన తీరులో ఆచరించినప్పుడు ప్రభువు రాత్రి భోజనమునకు కెరిస్మాటిక్ కోణం కూడా ఉంటుంది. కెరిస్మాటిక్ అంటే అనే పదం గ్రీక్ పదం కరిస్మాటిక్ అంటే కరిస్మాటిక్ అని వాడతారు. కెరిగ్మాటిక్ ఇప్పుడు గ్రీకులో రాస్తే ఎట్లా ఉంటుంది అన్నమాట. కెరిగ్మెటా అనేటువంటి పదాన్ని నుండి, గ్రీక్ పదాన్ని నుండి వచ్చింది. ఈ పదం కేరుసో అనే దానికి అది మూల పదం. దాని అర్థం ఏంటంటే ప్రకటించుట. ఓకే, కేరుసో అంటే ప్రకటించుట,
ఇంకొక మాట ఉంది, యోఆంగలిడ్సోమై, ఇవాంజలికల్ అనేటువంటి మాట, అంటే సువార్తని ప్రకటించుట. ఓకే, కేరిసో అంటే విజయుడని ప్రకటించటం, ఏదైనా సరే జనరల్గా ప్రకటించటం. యోఆంగలిడ్సోమై అని అంటే సువార్తని ప్రకటించటం. ఈ ప్రభు బల్ల ద్వారా ఆయన వచ్చు పర్యంతము యేసుక్రీస్తు మరణమును ప్రకటిస్తున్నాము అని పౌలు చెప్తున్నాడు. ప్రకటిస్తున్నాం. ఇచ్చట వేరే పదం వాడబడినప్పటికీ, అంటే యోఆంగలిడ్సోమై అని చెప్పాను కదా, ఆ పదం వాడినప్పటికీ ఈ థియలాజికల్గా ఈ కెరిగ్మాటిక్ డైమెన్షన్ ఉంది, కెరిగ్మాటిక్ కోణం ఉన్నది దీనికి, అంటే ప్రకటించేటువంటి కోణం ఉన్నది అని థియోలాజియన్స్ చెబుతారు. ఎందువల్లంటే సువార్తను ప్రకటించేటువంటి సందర్భం కాబట్టి. ఈ క్రియాపదము వాడబడుతున్నది మారని ప్రజలకు. ఓకే, మరలా చదువుతాను. ఇచ్చట వేరే పదము వాడబడినప్పటికీ సామాన్యంగా సువార్తను ప్రకటించే సందర్భంలో ఈ క్రియాపదము వాడబడుతున్నది. ఇది యోఆంగలిడ్సోమై అనేటువంటిది సామాన్యంగా సువార్తను ప్రకటించే సందర్భంలో దాన్ని వాడతారు, వేరే పదాన్ని, యోఆంగలిడ్సోమై అనే దాన్ని. ఇక్కడ కేరుసో అంటే ప్రకటించటమే, దేనన్నా ప్రకటించవచ్చు. మారని ప్రజలకు మనము సువార్తను ప్రకటిస్తాం, అన్బిలీవర్స్కి సువార్తను ప్రకటిస్తాం, సువార్తని చాటుతాం. పౌలు అర్థం ఇదైతే, అంటే ఈ ప్రశ్న ఇదైతే అని ఎందుకు వచ్చిందంటే, స్కాలర్స్ దీని అర్థం ఏంటని తర్కిస్తారన్నమాట. ఈయన కన్క్లూజన్ ఏంటంటే, కేరుసో అని వాడినప్పటికీ దాని యొక్క అర్థం సువార్తని ప్రకటించటం అని అర్థం. ఓకే, ఆ అర్థమైతే ప్రభు వల్ల చేసే దానిలో ఒకటి, చేసే దానిలో అంటే ఆ ఫంక్షన్ అన్నమాట. ప్రభు వల్ల చేసే దానిలో ఒకటి ఏంటి అంటే సువార్త సేవ, సువార్తని ప్రకటిస్తున్నాం. ప్రభు వల్ల చేసేదే, దాన్ని బట్టి సువార్తని ప్రకటిస్తాం. దాని కెరిస్మాటిక్ పని సువార్త ప్రకటన అని అంటాం. నిజానికి ఈ ప్రభు బలలో పాలు పొందుతున్నప్పుడు ఈ విధంగా జరుగుతున్న సంఘారాధనలో నేను పాల్గొన్నాను. కార్సన్ గారు చెప్తుంది, నేను దీని అంటే ఆ విధంగా ఈ సంఘారాధన జరుగుతున్నప్పుడు, ప్రభు బలను ఇస్తున్నప్పుడు నేను పాల్గొన్నాను. అప్పుడు అవిశ్వాసులు కూడా ఉన్నారు. వారు ప్రభు బలలో పాలు పొందవద్దని, అయితే వాళ్ళు దాన్ని చూస్తూ, ఆ బల యొక్క అబ్జర్వేషన్ను చూస్తూ, వింటున్న దానిని గురించి ఆలోచించాలని, చూస్తున్న దాని గురించి, వింటున్న దాని గురించి ఆలోచించాలని పాస్టర్ గారు ప్రోత్సహిస్తున్నాడు. ఆచారంలోనున్న అర్థం కొంతవరకు వివరించబడినది. లోకము ఏంటి అంటే అంతా చెప్పబోయినా కానీ కొంతవరకు అన్నా ఆ ప్రభు బల్ల ఇచ్చేటప్పుడు దాని యొక్క అర్థం చెప్పాలి. లోకమును జీవము కొరకై క్రీస్తు శరీరమని, ఇది కొటేషన్ అన్నమాట. లోకము జీవము కొరకైన క్రీస్తు శరీరమని ప్రభు వల్ల సాక్ష్యమిస్తున్న తీరు బహుశా ప్రకటించబడినది. ఓకే, యోహాను సువార్త 6:51 చదువుదాం. అంటే లోకానికి జీవం ఇచ్చేటువంటిది ఆ యొక్క శరీరం, కాబట్టి దీన్ని తినండి అని
యోహాను సువార్త 6లో యేసు ప్రభు చెప్తున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మనం దాని కొటేషన్ మార్కులో పెట్టి దీన్ని ఎత్తి చెబుతున్నాం అన్నమాట. అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఈ వాక్యంలో ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, జీవాహారము నేనే. పాత నిబంధనలో మీరు ఈ నిబంధనని పాటిస్తే, నిబంధనానుసారంగా జీవిస్తే మీకు జీవం ఉంటుంది, అంటే మంచి జీవితం ఉంటుంది, ప్రాస్పర్ లైఫ్ అని ఉంటుంది. ఓకే, మీరు అభివృద్ధి చెందుతారు అనేటువంటి అర్థం. కానీ క్రొత్త నిబంధనలో జీవం అంటే నిత్య జీవం, నిత్య జీవానికి సంబంధించింది అన్నమాట. అంటే ప్రాస్పరస్ లైఫ్ అని కాదు, నిత్య జీవానికి సంబంధించింది. ఎవరైతే ఆయన భుజిస్తారో వాళ్ళు నిత్య జీవంలో బలపడతారు అనేటువంటి, నిత్య జీవంలో ప్రవేశిస్తారు, దానిలో ఎదుగుతారు అనేటువంటి అర్థంతో యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, బ్యాక్ టు ద నోట్స్. బల్ల ఆచారము, దాని గూర్చిన వివరణ 2. అంటే బల్ల ఆచారం, దాని గురించి దేనికి ఆ బల్ల సాక్ష్యం ఇస్తుంది, దాని గురించినటువంటి వివరణ, ఈ 2 కలిసి క్రీస్తు మరణాన్ని ప్రకటిస్తున్నది. చెప్పినటువంటి మాటలు, సువార్త మాటలు క్రీస్తు మరణాన్ని సూచిస్తున్నది, క్రీస్తు మరణాన్ని ప్రకటిస్తున్నది. మరి ఆ యొక్క బల్ల కూడా క్రీస్తు మరణాన్ని ప్రకటిస్తుంది. ఆ 2 కూడా. 3వ విషయం, ప్రభురాత్రి భోజనమును ఆచరించినప్పుడు వారు రొట్టెను ద్రాక్షారసమును తిని త్రాగక ముందు ప్రతి క్రైస్తవురాలు తమను తాము పరీక్షించుకొనుటకు అవకాశం కలుగజేస్తుంది. పాస్టర్ గారు ఎప్పుడు కూడాను చెప్తాడు, రొట్టెను తిని ద్రాక్షారసం త్రాగక ముందు కొంచెం టైం ఇస్తాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, అవకాశం ఉంటుంది అన్నమాట. బలలో పాల్గొనక ముందు వాళ్ళని వాళ్ళు పరీక్షించుకునేటువంటి అవకాశం ఇవ్వబడుతుంది. ప్రభువు శరీరము అని వివేచింపక అనేటువంటి మాటల తాత్పర్యం గురించి అందరికీ ఒకే అవగాహన లేదు. ప్రభు శరీరం అంటే ఏంటి, దాని గురించి ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి. ఆ తాత్పర్యములన్నింటినీ పరీక్షించుటకు ఇది సందర్భం కాదు. ఒక పేజీలో అన్నీ చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దాని అర్థం ఏంటి, ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఏ స్కాలర్స్ అర్థం చేసుకున్నారు, ఏ సంఘాలు, ఏ డినామినేషన్లు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, మరి దానిలో ప్లస్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి అనే దాన్ని తర్కించుకోవటం ఇది సందర్భం కాదు. నా ఆలోచన సారాంశం మాత్రం ఇక్కడ చెప్పగలను అని కార్సన్ గారు అంటున్నారు. మళ్ళా అంటే ఆయన ఇంటర్ప్రిటేషను ఇది. మామూలుగా నేను ఆయన ఇంటర్ప్రిటేషన్ బట్టి, ఎందుకంటే చాలా మెచ్యూరిటీగా ఉంటుంది కాబట్టి ఆ ఇంటర్ప్రిటేషన్కి నేను మొగ్గుతాను. బల్ల ఆచారము ప్రభువు శరీరము శిలువపై పాపము నిమిత్తము అర్పించబడిన శరీరము అని ఈ ఆచారము దానికి సాక్ష్యం ఇస్తున్నది. అది ప్రభు శరీరం అని గుర్తించక, అంటే వివేచింపక అంటే అర్థం ఏంటంటే, ఏంటి ప్రభువు శరీరము అంటే అర్థం ఏంటంటే, శిలువపై పాపము నిమిత్తము, నా పాపము నిమిత్తము
అర్పించబడినటువంటి శరీరం అని ఆ ఆచారం సాక్ష్యం ఇస్తుంది అని గమనించుకోనకుండా తిని త్రాగు వాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుతున్నాడు. ఓకే, ఇక్కడ ఇంకా ముందుకు వెళ్ళక ముందు ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముంటుందంటే అన్వర్ది మేనర్ అంటే అయోగ్యంగా అనేటువంటి అయోగ్యంగా చేయటం. ఇప్పుడు అక్కడ సందర్భం మనం చదువుకున్నటువంటి రీతిగా ఆ కొరింథీ విశ్వాసులు ఏం చేస్తున్నారంటే ముందు ఎవరైతే వాళ్ళు ఆ ద్రాక్ష రసాన్ని రొట్టెని వాళ్ళ భోజనంతో పాటు తింటున్నారు. మరి ఈ బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు, మరి వాళ్ళు సంఘానికి వచ్చేటప్పటికి, ఆరాధనకి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది. ఇక వాళ్ళు వచ్చిన దాకా వీళ్ళు ఆగట్లా. ముందు వచ్చినటువంటి వాళ్ళు, ముందుకొచ్చి ఉన్నటువంటి వాళ్ళు, ధనికులు వాళ్ళు ముందు వచ్చి ఉంటారు. వేరే వాళ్ళు వచ్చిన దాకా ఉండకుండా ఈ భోజనంతో పాటు దాన్ని తినేసేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆచరించేటువంటి పద్ధతి, ఓకే, అయోగ్యమైనటువంటి పద్ధతి అనేటువంటి అర్థాన్ని కొంతమంది ఆర్ధనిస్తారన్నమాట. ఓకే, వివేచింపక అంటే దాని అర్థం. కానీ ఇక్కడ మనం చదివినటువంటి రీతిగా ఆ విధంగా అంటే అశ్రద్ధగా, దానికి సీరియస్గా కాకుండా ఆ విధంగా తింటే అది మంచిది కాదు. మంచిది కాదు అని అంటే అది చాలా సీరియస్. ఎంత సీరియస్ అంటే మీలో కొందరు బలహీనులు అవుతారు, మీలో రోగులు అవుతారు, మరణిస్తారు అని మనం చదువుకున్నాం కదా 30వ వచనంలో. మరి అంటే ఆ విధంగా చేస్తేనే అంత సీరియస్సా? కొంతమంది బలహీనులు అవుతారంటే ఆత్మీయ బలహీనత అని అంటారు. ఆత్మ బలహీనత కాదు, అది తప్పుడు అర్థం. ఆత్మీయంగా బలహీనంగా కాదు. ఎందుకంటే మిగిలినటువంటి రెండు ఫిజికల్గా జరిగాయి. మీరు రోగులు అవుతారు, మీరు మరణిస్తారు, అది ఫిజికల్ దానికి సంబంధించింది. మరి మొదటిది మూడు ఒకే తీరులో మనం అర్థం చేసుకోవాలి. కానీ ఒకటేమో ఆత్మీయంగా బలహీనంగా ఉంటారు, తర్వాత మీరు జబ్బు పడతారు, తర్వాత మరణిస్తారు అనేది ఫిజికల్ అనేది అది సబబైంది కాదన్నమాట. కాబట్టి వాళ్ళు ఫిజికల్గా బలహీనలు అవుతారు, ఫిజికల్గా వాళ్ళకి రోగం వస్తుంది, ఫిజికల్గా వారు మరణిస్తారు. అంత సీరియస్సా? కొంచెం ఏదో విధిగా అంటే సరైన రీతిగా చేయకపోతే అంత సీరియస్సా? కాదు. అంటే ఏది సీరియస్ అంటే అది మామూలుగా రొట్టి కాదు, మామూలుగా ద్రాక్షారసం కాదు. మీరు అది ఆ ప్రభు బలం తీసుకున్నప్పుడు అది ప్రభు శరీరం అని సాలంగా, సీరియస్గా, గంభీరమైనటువంటి అర్థం కలిగినటువంటి రీతిగా దానిలో పాలు పొందాలి. ఆ విధంగా అర్థం చేసుకోకపోతే ఏదో కొంచెం లైట్ హార్టెడ్గా తీసుకుని ఏదో రొట్టె ద్రాక్షారసంలో నాకు ఆకలేస్తుందని తీసుకుని అంటే అది చాలా సీరియస్ అన్నమాట. అట్లా చేయకూడదు అని పౌలు హెచ్చరిస్తున్నాడు. అదిగాక వేరే విధంగా ఏమైంటుంది అంటే సీరియస్గా తీసుకోకపోతే మరి అది ఇంకా అంటే శిక్షావిధికి, మరి ఆ విధంగా చేయకపోతే, సీరియస్గా తీసుకోకపోతే, శిక్షకు గురి కాకపోతే ఇంకేమవుతుంది? తప్పకుండా శిక్షావిధికి గురి అవుతారు. ఇంకా ఇక్కడ గమనించండి దయచేసి, ఏంటి సీరియస్ ఇక్కడ? ఒకవైపు పాపమును హత్తుకుంటూ జీవితంలో, మరొక వైపు దానిలో పాలు పొందుట ద్వారా ఏం చెప్తున్నాం? మనం యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం.
ఆయన నా పాపం కొరకై మరణించాడని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాదు దాన్ని ప్రకటిస్తున్నాం, అది సువార్త చెబుతున్నాం. ఆహా! ఒక ప్రక్కనేమో పాపాన్ని హత్తుకుంటున్నాం, మరొక ప్రక్క నా పాపాల కొరకు ఆయన మరణించాడని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన సువార్తని పాపాల కొరకు చనిపోయాడు అనేటువంటి అర్థమైనటువంటి దాన్ని సువార్తని ప్రకటిస్తున్నాం. అది సీరియస్. పాపాన్ని ఒక ప్రక్క హత్తుకుంటూ మరొక ప్రకాన్ని ప్రకటించడం సీరియస్ కాదండి అది. అని మేము ప్రకటించుతున్నామని చెప్పుట ప్రభువు బలలో అయోగ్యముగా పాలు పొందినట్లే. మరలా చదువుతాను దీన్ని. ఎన్నిసార్లు చదివినా కానీ దీన్ని అర్థం చేసుకోకపోతే లాభం లేదు. ఎందుకంటే ఒక ప్రక్క పాపాన్ని హత్తుకుంటూ, పాపాన్ని తెలిసి దాన్ని హత్తుకుంటూ ఆ సువార్త ప్రకటిస్తున్నాం. నా కోసం ఆయన చనిపోయాడయ్యా నా పాపం కోసం అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంత దుర్మార్గం అండి మనం చేసేది. అని మేము ప్రకటిస్తున్నామని చెప్పుట ప్రభు బలలో అయోగ్యముగా పాలు పొందినట్లే. ప్రభువు శరీరమునకు ఆయన రక్తమునకు వ్యతిరేకంగా పాపము చేయుట. ప్రభువు శరీరమునకు ఆయన రక్తమునకు వ్యతిరేకంగా పాపము చేయుట. 27వ వచనం చాలా కీలకమైనటువంటిది. అది ఆయన శరీరం అని వివేచింపగా పాలు పొందటం. నా పాపం కోసం చనిపోయాడు, నా కోసం చనిపోయాడని జ్ఞాపకం చేసుకుంటుంటే మరి పాపాన్ని ఎందుకు హత్తుకుంటున్నాం? మన జీవితంలో, మన జీవిత నిర్ణయాల్లో, మన జీవిత ప్రవర్తనలో అప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. పాపం అప్పుడు నిర్ణయాల్లో పార్టీ నాయకుల గురించి పోట్లాడుతున్నప్పుడు, డబ్బు గురించి ఆ పుల్పిట్ మీద కొట్టుకుంటున్నప్పుడు జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు నా నిమిత్తమై మరణించాడని జ్ఞాపకం చేసుకో. అప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఆదివారం దినాన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు అంటే జీవితంలో జ్ఞాపకం చేసుకోవటానికి. మర్చిపోతాం మనం. జీవితంలో నిర్ణయాల్లో, మాటల్లో, క్రియల్లో, ప్రతిక్రియల్లో మర్చిపోతాం కాబట్టి ప్రతి ఆదివారం గుర్తు చేసుకునేటువంటి రీతిగా మనం ప్రభు బలలో పాలు పొందుతాం, మర్చిపోకుండా ఉండటానికి. ఈ తాత్పర్యము సరైనదేనా కాకపోయినా, ఎందుకంటే అనేక తాత్పర్యాలు ఉన్నాయి కాబట్టి ఓకే ఇది నా తాత్పర్యం. ఒకళ్ళు కాదనుకున్నా కానీ ఈ హెచ్చరిక మాత్రము అత్యున్నతమైన ప్రాధాన్యతను ఇవ్వాలి. ఈ హెచ్చరికకు అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత ఈ హెచ్చరిక ఇవ్వాలి. అయోగ్యంగా పాలు పొందుకోకూడదు. పాలు పొందుకున్నారు అంటే బలహీనులు అవుతారు, జబ్బు పడతారు, మరణిస్తారు. మన జీవితాలు సరిపోయే తీరులో మంచిగా ఉండవలనని కాదు, అంటే సరిగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలని కాదు. ఎందుకంటే ఎవరు పర్ఫెక్ట్గా ఉండలేరు. ప్రభు బలలో యోగ్యముగా పాల్గొనే విధానం ఏంటి అంటే విరిగి నలిగినటువంటి హృదయంతో, స్వచ్ఛమైన విశ్వాసం కలిగి మనం పాలు పొందాలి. అది కాబట్టి ఒకవేళ మన మనస్సాక్షి చెప్పుద్దనుకోండి, నువ్వు అక్కడ పాపాన్ని హత్తుకుని మళ్ళీ ఇక్కడ తింటున్నావు అని మనస్సాక్షి గద్దిస్తే పాలు పొందకూడదు. కానీ అయ్యా నేను పాపిని, నన్ను కడిగావు, నాతో నిబంధన చేసుకున్నావు, ఇది నిబంధన రక్తం, నిబంధనలో
క్రొత్త నిబంధనలో 4 విషయాలు ఉన్నాయి. చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తాను. ఎందుకంటే ద్రాక్షారసం తీసుకున్నప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి మాటలేంటి? ఇది క్రొత్త నిబంధనకు గుర్తు చేసేటువంటి ఈ ద్రాక్షారసం. ఆ నిబంధనలో 4 విషయాలు ఉన్నాయి. ఏంటి 4 విషయాలు అని అంటే, ఒకటి నేను మీ దేవుడను, మీ ప్రభువును. రెండవది మీరు నాకు చెందిన ప్రజలు. అంటే ఇది నిబంధన. ఎలాంటి నిబంధన అంటే, భార్యాభర్తలు పెండ్లి చేసుకునేటప్పుడు ఏ విధంగా ప్రమాణాలు చేస్తారు? ఈయన నా భర్తగా స్వీకరిస్తున్నాను, ఈమె నా భార్యగా స్వీకరిస్తున్నాను అనేటువంటి ఎక్స్క్లూజివ్ రిలేషన్షిప్, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్, దాన్ని గుర్తు చేసేది. ఇంకా 2 ఉన్నాయి. ఏంటి అంటే, మీ పాపములు ఎప్పుడు జ్ఞాపకము చేసుకొనను. 4వది ఏంటి అంటే, నా ఆత్మ మీలో ఉంటుంది. అంటే ఆత్మ ద్వారా దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది. అంటే మనం దేవుని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. ఏదో ఆయన గురించి తెలుసుకోవటం కాదు, సువార్త గురించి తెలుసుకోవటం కాదు. ఆయన నాతో మాట్లాడతాడండి, నేను ఆయనతో మాట్లాడతానండి, ఆయన నన్ను నడిపిస్తాడండి అనేటువంటి అనుభవం అన్నమాట పరిశుద్ధాత్మ ద్వారా. దీనికి సంబంధించింది ఆయన యొక్క రక్తం, ఆయన శరీరం, మన కోసమై వెలగగొట్టబడినటువంటి శరీరం అని యోచిస్తూ మనం పాలు పొందాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక, తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించునుగాక, ఆయన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నీకు సమాధానము అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.